హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మన శివశంకర వరప్రసాద్తో ఈ సంవత్సరం మొత్తం పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి మొదటి నెలలోనే ప్రారంభించారు మన శివశంకర వరప్రసాద్తో మెగాస్టార్ చిరంజీవి గారు. దద్దరిల్లిపోయే రికార్డులు, ఇండస్ట్రీ రికార్డులు, ఆల్ టైమ్ రికార్డులు, ఎక్కడెక్కడో వరల్డ్ వీకెండ్స్ చాట్లో కూడా మన తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించినటువంటి పరిస్థితికి మెగాస్టార్ ఆయన మరొకసారి బాస్ ఈజ్ బాస్ అనేది మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఈ సంవత్సరం మొత్తం మెగానామ సంవత్సరమే అని చెప్పి చాలా మంది అనుకున్నాం. అంతేకాదు ఎస్పెషలీ మొన్న మెగాస్టార్ ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేశారో అంతకుముందు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఓజీతో 2025 సంవత్సరానికి మొత్తానికి సరిపడా రికార్డులన్నీ ఇచ్చి పడేశారని చెప్పాలి. 2026తో మెగాస్టార్ ఇంకొక రేంజ్లో తీసుకెళ్లి ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచి నిజంగా నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక టార్గెట్ సెట్ చేసి పెట్టారన్న 400 కోట్ల రూపాయల మార్క్ దాటి ఒక రేంజ్లో దూసుకు వెళ్తుంది. ఇక నెక్స్ట్ అబ్బాయి వస్తాడు పెద్దతో ఒక రేంజ్లో ఇండస్ట్రీ హిట్లు కాదు ఇండియన్ సినిమా షేక్ అయిపోయేలా రికార్డులు దద్దరిల్లిపోవడానికి సిద్ధం చేశాడు అనుకుంటే మనందరికీ తెలుసు పెద్ద సినిమా మార్చి 27వ తారీఖున అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్టుగా శరవేగంగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంటుంది అని. కాకపోతే మనకున్నటువంటి సమాచారం ప్రకారం పెద్ద సినిమా రిలీజ్ డేట్ మారింది. పెద్ద సినిమా రిలీజ్ డేట్కి పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్తో థియేటర్లో దిగటానికి ఒక రేంజ్లో ఇచ్చి పడేయటానికి సిద్ధం అవుతున్నారంట హరీష్ శంకర్ గారితో కలిసి. దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి వినండి. ఇది మొత్తం నిజంగా మామూలు న్యూస్ కాదు. ఇది నిజంగా చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26వ తారీఖున 2026లో రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారట. పెద్ది మే 1 తారీఖున 26 ఈయన 2026లో రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారట. అలాగే మెగాస్టార్ ఇప్పటికే ఈ సంవత్సరంలో ఖాతా తెరిచి ఒక రేంజ్లో హిట్ ఇచ్చారు మన శివశంకర వరప్రసాద్తో. ఇంకొక సినిమా విశ్వంబర ఆల్రెడీ షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్కి సంబంధించినటువంటి పనితో చాలా ఎక్కువ టైం తీసుకుని మరి ఒక అద్భుతమైనటువంటి అవుట్పుట్ని ఇవ్వటానికి, ఎవరు మర్చిపోలేనటువంటి విజువల్స్ ఇవ్వటానికి ఆ సినిమా కూడా సిద్ధమవుతుంది. అది కూడా జూలై 10వ తారీఖున ఇవ్వటానికి సిద్ధపడ్డారట. అంతేకాదు కొరియన్ కనకరాజు కావచ్చు, సాయిధరం తేజ్ గారి సినిమా ఏటుగట్టు సంబరాల ఏటుగట్టు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకుని వన్ బై వన్ రిలీజ్ చేయడానికి చెప్పాలంటే మెగా హీరోలందరూ కూడా ఒకసారిగా సంబర్ మీద యుద్ధం చేయటానికి ఇదంతా కూడా మెగా సంబర్ అనొచ్చు. సంబర్ అంతా కూడా మెగాస్టార్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి సినిమాలతో నిండిపోవటానికి సిద్ధం చేసినట్టుగా కనిపిస్తుంది. ఒక రేంజ్లో ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ జస్ట్ వీళ్ళ సినిమాలతోనే 2,000 కోట్ల బిజినెస్ చేయడానికి సిద్ధపడుతున్నారంట. ఓన్లీ మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు సినిమాల్లో 2,000 కోట్లకు పైగా బిజినెస్ చేయడానికి ఈ సంబర్ బరిలో దిగబోతున్నారు. అది కూడా మొట్టమొదటి సినిమా మెగాస్టార్ నుంచి 400 కోట్ల నుంచి 500 కోట్ల ఇప్పటికే ఆ బరిలో ఉంటే జస్ట్ తర్వాత వచ్చేటువంటి సినిమాలన్నీ ఇంకొక 1,500 కోట్ల రూపాయల బరిలో, దాంట్లో ఒక 1,000 కోట్ల బరి ఓన్లీ పెద్ద సినిమా మీదే పెట్టుకున్నారట. జస్ట్ మీరు ఓటీటీకే 250 కోట్ల బిజినెస్ అయిపోయిందంటే ఇంక ఈ సినిమా ఇప్పటికే సగం కలెక్ట్ చేసేసిందని చెప్పాలి. 400 కోట్లు పైగా ఈ సినిమా బడ్జెట్ అయితే 250 కోట్లు ఇప్పటికే కలెక్ట్ చేసేసినటువంటి పరిస్థితి. ఓన్లీ ఓటీటీ రైట్స్ మీద, ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్ మీద. ఇంకా థియేటరికల్ రైట్స్ కావచ్చు, శాటిలైట్ రైట్స్ కావచ్చు, ఆడియో రైట్స్ కావచ్చు, ఇవన్నీ ఊహించుకోవటం కూడా కష్టమే. ఇంకా ప్రీ రిలీజ్ బిజినెస్ కావచ్చు, ఇవన్నీ ఏ రకంగా జరుగుతాయో మనం ఊహించుకోవటం కూడా కష్టమే. పెద్ద మీద ఉన్నటువంటి హైప్ అంతది. అలాంటిది ఆ సినిమా మీద 1,000 కోట్ల బిజినెస్ కోసం చాలా బలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే సంబరాల ఏటుగట్టు కూడా పాన్ ఇండియా లెవెల్లో సాయిధరం తేజ్ గారు ఒక మంచి కాన్సెప్ట్తో ఆయన కంబ్యాక్ మూవీ అని చెప్పాలి విరూపాక్ష తర్వాత. అలాగే కొరియన్ కనకరాజుతో మొన్నే చిన్న గ్లిమ్స్ వదిలేరు ఆయన పుట్టినరోజుకి. దాంట్లో కూడా ఒక మాస్ గద్దలకొండ గణేష్ ఏ రకంగా అయితే వరుణ్ తేజ్ గారికి ఒక మంచి క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధంగా చూపించారో దానికి మించి కొరియన్ కనకరాజు సినిమాలో సాయిధరం తేజ్ గారు కూడా రాబోతున్నారు. వన్ బై వన్ ఇక్కడ మార్చి నుంచి అంటే జనవరిలో మెగాస్టార్ నుంచి మొదలైనటువంటిది ఇది జూన్ జూలై వరకు కూడా సినిమా ఇండస్ట్రీ దద్దరిల్లిపోయేలాగా, సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకో అనుకునే విధంగా మెగా హీరోలందరూ కూడా ఒక యుద్ధానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది.